కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నది ఉరకలెత్తి ప్రవహిస్తుంది. జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. వాగులు వంకలు ఉరకలెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలు వరదలకు పలు ప్రాంతాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. ఖేతిని వాగులో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలో 2 రోజులుగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. అలాగే ఎగువన ఉన్న మహారాష్ట్రలోనూ భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు పెన్గంగా, వార్దా నదుల నుంచి భారీగా వరద ప్రవాహం దిగువకు పరుగులు తీస్తోంది. దీంతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కిందున్న సాగునీటి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కొమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి పెద్దవాగులోకి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా కట్ట బలహీనంగా ఉండడంతో కేవలం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు భారీ వర్షాలు వరదలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున కురుస్తున్న వానలు పోటెత్తుతున్న వరదలకు పలు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కౌటాల మండలం గుండాయిపేట, వీరుదండి, తాటిపల్లి గ్రామాల్లోని పంట పొలాల్లోకి ప్రాణహిత బ్యాక్వాటర్ రావడంతో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. దహేగాం మండలంలోని ప్రాణహిత పరివాహక గ్రామాలైన ముట్లగూడ, రాంపూర్, దిగడ, రావులపల్లిలో పత్తి, కంది పంటలను నీరు ముంచెత్తింది. పెంచికల్పేట మండలంలోని మోర్లీగూడ, జిల్లెడ, నందిగాం గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల పత్తి పంట నీట మునిగింది. అలాగే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని కళ్లెంపల్లి, జాజులపేట, రాచెర్ల గ్రామాల్లో పలుచోట్ల పత్తి పంటలు నీట మునిగాయి. అలాగే కోట్లపల్లి మండలం వెంచపల్లి, జనగామ, ఆలుగామ, పుల్లగామ, అన్నారం, సిర్సా గ్రామాల్లో పత్తి పంటను నీళ్లు ముంచెత్తాయి. ఇన్నాళ్లు వర్షాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు భారీ వర్షాలకు పంటలు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాలు వరదలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్టి మండలం వెంకట్రావుపేట వద్ద వార్దా నదిలోకి భారీగా వస్తున్న వరద నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చింతలమానపల్లి మండలం కేతిని సమీపంలోని వాగులో ప్రమాదవశాత్తు పడి సుమన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.